మనిషి ఎన్నేళ్ళు బతుకుతారో అని అడిగితే ఎవరైనా ఏం చెప్తారులా? కొంతమంది 70, కొంతమంది 80 అని చెప్తారు. ఇక మరీ భూమి మీద నూకలుంటే ఎక్కడో ఒక దగ్గర 100 ఏళ్ళు నూకలు ఉండొచ్చు, అంతే కదా. కానీ ఈ ఊర్లో దగ్గర దగ్గర 30 ఏళ్ల నుండి ఒక 7గురు అంటే 7గురే జీవిరిసిండ్రట. వింటుంటే వాళ్ళ గమ్మత్తుగా ఉన్నది కదా. గా ఊరు గురించి ఇలా చెప్తానికి మీ ముందుకు ఈ ముచ్చటైతే పట్టుకొని వచ్చిన. చేలో గా ఊరు ముచ్చట చూసొద్దాం. నిజమైన మనిషి ఎన్నేళ్ళు బతుకుతాడని అడిగితే ఎవరైనా ఏం గదే చెప్తారు కదా. కొంతమంది 70, ఇంకొంతమంది 80 అని చెప్తారు. ఇక మరి భూమి మీద నూకలు ఉంటే ఎక్కడో ఒక దగ్గర 100 ఏళ్ళు నూకలు ఉండొచ్చు, అంతే కదా. కానీ ఈ ఊర్లో దగ్గర దగ్గర 30 ఏళ్ల నుంచి ఒక 7గురు అంటే 7గురే జీవిడిసిరట. విని పరిశాన్ అయ్యారు కదా. అంటే గంత ఆరోగ్యంగా ఉంటారంట గా ఊరు జనాలు. ఇప్పుడు అసలు ముచ్చట చెప్తా ఇనుర్రి. గింత తక్కువ మరణాలు గింత ఎక్కువ ఏళ్ళు బతికే జనాలు ఎక్కడ ఉన్నారంటే నిజామాబాద్ జిల్లా రాజమ్మ తాండాలో ఉన్నారంట. అవునల్లా వీళ్ళు తినే అన్నం కూరలల్లా అసలు మందు వాడరంట. వీళ్ళు తినే దాంట్లో ముఖ్యంగా మక్క రొట్టెలు ఎల్లిపాయ కారంతోనే తింటారంట. ఇంకా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఖచ్చితంగా మక్క రొట్టెలు ఎల్లిపాయ కారం పొడి ఉంటదంట. అంతేకాదు వీళ్ళు ఏ వంటలు చేసుకున్న సుతా అస్సలు గ్యాస్ పైనే వాడరంట. ఏం వంట చేసిన సుతా కట్టెల పొయ్యి మీదనే వండుతారంట. 2-3 ఏళ్ల మునుపు కరోనా వైరస్ అని గంత పెద్ద రోగం వచ్చి జనాలు పిట్టలు రాలిపోయినట్టు పోయినా ఈ ఊర్లో ఒక్కరంటే ఒక్కరికి సుతా కరోనా రోగం ఒక్కరికి రాలేదంటే మీరే చూడండి గా తాండ జనాలు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. గా ఊరోళ్ళు పండ్లు తోమిన సుతా నల్ల బొగ్గుతోని లేకుంటే 50 పుల్లతోని తోముతారట. చూసిర్రా పట్నంలోనేమో అంతా కల్తీ చేసింది అడ్డమైన గడ్డి మనం తినుకుంటా పానాలతోని చెలగాట మాడుతుంటే గా తాండ జనాలు గట్లాంటి కల్తీ అన్నిటికీ చాలా దూరం ఉండి ఎంత ఆరోగ్యంగా ఉంటున్నారో కదా.